లంచాలకు దారి లేనటువంటి జాబ్ ఏంటంటే అది టీచర్. టీచర్కు లంచాలు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు ఇవ్వరు. ఇవ్వాలన్నా కూడా ఏ కారణం చేత ఇవ్వాలి అనేటటువంటి కూర్చొని వస్తుంది. కాబట్టి టీచర్లకు ఎవరు లంచాలు ఇవ్వరు, వాళ్ళు తీసుకుంటానికి ఆస్కారం కూడా లేదు. అలాంటి టీచర్లకు తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు ఫెయిల్ అయితే, పిల్లలకి మార్కులు తక్కువ వస్తే వాళ్లకు పనిష్మెంట్ లాగా ప్రభుత్వం చూస్తుంది. కానీ అది టీచర్ల తప్పు కాదు. టీచర్లు ఎందుకంటే వాళ్ళ లెసన్స్ వాళ్ళు చెప్పుకుంటూ పోతుంటారు, వాళ్ళ సిలబస్ వాళ్ళు చెప్పుకుంటూ పోతుంటారు. ఏ పిల్లలైనా చదవలేదు అని అంటే ఏం చేయాలి? ఇంతకుముందు రోజుల్లో బెత్తం తీసుకొని కొట్టేటోళ్ళు, ఈత చువ్వ తీసుకొని కొట్టేటోళ్ళు. కానీ ఇప్పటి రోజులు పిల్లలే కొడుతున్నారు టీచర్లను. నలుగురు కాపీ కాసి దారిలో కాపు కాసి కొడుతున్నారు. టీచర్లు ఆ విధంగా దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రభుత్వం టీచర్లకు పనిష్మెంట్ ఇవ్వటం అనేది చాలా తప్పు. మరి ఈ డెసిషన్ ఎవరు ఇచ్చారు, ఎందుకు తీసుకున్నారు ఈ డెసిషన్ అనేటువంటిది తెలియాల్సి ఉన్నది. వెనుకటి రోజుల్లో జిల్లా పరిషత్తు చదివిన వాళ్ళు కూడా ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యారు, మంచి ఆఫీసర్స్ కూడా అయ్యారు. మరి అయినంత మాత్రాన వాళ్ళు చదవలేదు అని చెప్పి వాళ్ళను కొట్టడం చెయ్యటం అనేటటువంటిది అప్పటి రోజుల్లో ఉన్నది. వాళ్ళు దెబ్బలు తిన్నారు, దెబ్బలు తినే చదివారు. కానీ పేరెంట్స్ వచ్చేవాళ్ళు కాదు, ఎందుకు కొట్టావు మా అబ్బాయినని, ఇంకా కొట్టు అనేవాళ్ళు. మరి ఈ రోజుల్లో ఇంటికి ఒకళ్ళు ఇద్దరు పిల్లల్ని కనేసరికి ఆ పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచటం, చదవకపోతే చదవపోయి నువ్వు లేరా, చదివినోడు ఎవడు బాగుపడ్డాడు అని అనటం, ఈ విధమైన మాటలతో పిల్లల్ని మభ్యపెడుతున్నారు పేరెంట్స్. చదవమని ఎవరు ప్రెజర్ చేయటం లేదు. కాబట్టి టీచర్ల మీద అనవసరమైనటువంటి టార్గెట్స్ పెట్టకూడదని చెప్పి మా యొక్క వార్తా విశ్లేషణ కార్యక్రమం తెలియజేస్తుంది ప్రభుత్వానికి. ఆలోచించండి ప్లీజ్ ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.